సదాశివపేట మండలం సదాశివపేట పట్టణం గురునగర్ కాలనీలో తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల ట్రైనింగ్ ప్రోగ్రాంలో శిక్షణ పొందిన మహిళలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని వారికి సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ గతంలో సదాశివపేట మండల స్థాయిలో పిఎంఆర్ డెవలపర్స్ తరపున కూడా మహిళలు స్వయం ఉపాధిని పొందుట కొరకు కుట్టు మిషన్లకు సంబంధించిన వివిధ కోర్సులను పద్మ అను ట్రైనర్ చేత శిక్షణను ఇప్పించి వారందరికీ తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ నుండి సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగిందన్నారు. నేటి కాలంలో పెరిగే ఖర్చులకు భర్తకు కుటుంబంపై ఎక్కువ భారం పడనీయకుండా ఎంతో కొంత సహాయంగా ఉండేందుకు గాను భార్యలు కూడా చిన్న చిన్న రంగాలలో ఉపాధిని కల్పించుకొని కుటుంబానికి అండగా ఉండేట్లుగా కృషి చేసేందుకు గాను పిఎంఆర్ డెవలపర్స్ తరపున కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారికి కుట్టు మిషన్లను పంపిణీ చేశామని ఈ సందర్భంగా పులిమామిడి రాజు తెలిపారు. రాబోయే రోజుల్లో తన వంతు సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి అందించేందుకు ఆ భగవంతుడు నాకు శక్తిని ప్రసాదించాలని కోరారు. నేను ఏర్పాటు చేసిన ట్రైనింగ్ లో పాల్గొన్న మహిళలందరికీ ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ తరపున కృషి చేస్తున్నటువంటి సుల్తాన్ను మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారేపల్లి నర్సింలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రైనర్ పద్మ, రాధిక, ప్రశాంతి, రేణుక, శ్వేత, అరుణ, లక్ష్మి, అనిత, శైలజ, శోభ, సుప్రియ, అర్చన, మమత, కళ్యాణి మొదలగు వారు ట్రైనింగ్ పూర్తి చేసుకుని సర్టిఫికెట్లను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వార్డు కౌన్సిలర్ సాతాని శ్రీశైలం, ఇంద్రమోహన్ గౌడ్, పట్లోల్ల మాణిక్యప్ప, బి విష్ణు, పిఎంఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, ఆనంద్, తాలెమ్మ రాము, అఖిల్, నరేష్, సోమశంకర్ మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తులకు భర్త కూడా సంపాదించడానికి ఇంత వాడుకుంటే బాగుండదు. కానీ మనకు సల్మాన్ మంచి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అదే భార్య ఖర్చు పడితే ఇద్దరు భార్య భర్తలు ఖర్చు పడితే ₹4 అంటే ఇప్పుడు పిల్లలకు చదివియాలంటే ఒక ఎల్కేజీ అంటే 30,000 ఫీజు అవుతున్నది. అంటే భార్య భర్తలు సంపాదిస్తేనే మనం పొదుపు వేసుకోవచ్చు. కాబట్టి మీరు గిట్ట భర్తకు తోడైన అవుతుంది. కాబట్టి మనకు దానికి తోడుగా సల్మాన్ సొసైటీ పెట్టి మనకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ కాకుండా ఇప్పుడు మగ్గం వరకు బాగా విలువిస్తున్నారు. 10,000, 5,000 వేసుకుంటున్నారు. మీరు ఇట్లా సంపాదించుకుంటే బాగుంటుంది. మా వంతు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు నేర్చుకోవడమే కాకుండా మీరు నేర్చుకున్న దాన్ని ఇంకెవరికన్నా వాళ్ళకు కూడా నేర్పించి మీరు కూడా ఉపాధి కల్పించడానికి తోడ్పడాలని కోరుతూ నమస్కారం. ఈరోజు తెలంగాణ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొసైటీ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే సర్టిఫికేట్ ప్రోగ్రాంకు ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు సల్మాన్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు మాణిక్యప్ప గారికి, మా గౌరవ కౌన్సిలర్లు సాతాని శ్రీశైలం గారికి, ఇంద్రమోహన్ గౌడ్ గారికి, పెద్దలు మాణిక్యప్ప గారికి, చందు గారికి, విష్ణు గారికి, ఈ యొక్క మహిళలకు ఏదైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ఎన్నో రోజుల్లో కూడా మంచి ప్రయత్నం చేస్తున్న మిత్రుడు చందు గారికి, పద్మక్క గారికి, అలాగే ఇక్కడ పాల్గొన్న మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పుడున్న జీవన పరిస్థితుల ఆధారంగా వాళ్ళు కూడా వారి కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి ప్రభుత్వం అయితేనేమండి, ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అయితేనేమండి, మహిళల గురించి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇవన్నిటిని కూడా మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే కుట్టు మిషన్ ట్రైనింగ్ కూడా పిఎంఆర్ డెవలపర్స్ తరఫున కూడా మేము కొన్ని రోజులు ఇప్పించడం జరిగింది. ఎవరైతే పేద మహిళలు ఉండరో వాళ్ళకి కుట్టు మిషన్ కూడా స్పాన్సర్ చేసాము. మా వంతు చిన్న సాయం చేసినాము. ఇక ప్రభుత్వం కూడా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుంది. వాటన్నిటిని కూడా మీరు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలనేదే మా ఏకైక సంకల్పం. కాబట్టి మహిళలందరూ కూడా ఎప్పుడైతే ఆర్థికంగా బలపడతారో వారి కుటుంబాలు అయితేనేమండి, మన పట్టణాలు అయితేనేమండి సంతోషంగా ఉంటాయి. కాబట్టి మీకు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా కూడా మా పిఎంఆర్ డెవలపర్స్ తరఫున కూడా మీకు ఎప్పుడు కూడా మేము తోడుగా ఉంటామని చెప్పుకుంటూ నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. నా పేరు శ్వేత. అక్క ఇలాగా చెప్పినా మనందరికీ తెలుసు, ఇది ఒక మన ఫ్యామిలీ. మనమైతే మంచిగా నేర్చుకున్నాం కాబట్టి అక్క గురించి, అక్క మీద నమ్మకం ఉండి మనం నేర్చుకున్నాం కాబట్టి దాని గురించి ఏం అవసరం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన అతిథులందరూ కూడా మనకి ఏంటంటే హెల్ప్గా ఉంటామంటున్నారు. కాబట్టి ఎవరు కూడా ఆగకుండా ఆ అక్క నేర్పించినందుకు అక్క పేరు మనం నిలబడుతూ మనం కూడా ఇంతకే ఆగకుండా మనం కూడా ఇంకో 10 మందికి నేర్పించి మళ్ళీ మనం కూడా సంపాదించుకోవాలని ఒక ఆశ. ఇంకెవరన్నా
పెద్ద మనిషి మీరేమ్మా తర్వాత చేంజ్ చేస్తాను. మీరేమ్మా మీరు అది కాదు అనిత భాగ్యలక్ష్మి వాళ్ళమ్మా దేవుడు హర్షణ ప్రశాంత్ ఏంటి అమ్మ మేము వచ్చినారు అమ్మ ఏంటి రమాబాయి గారు అన్న మీ పేరు